ఈ కోవిడ్ అనేది మీ ఊర్లోనో మా ఊర్లోనో పక్క ఊర్లోనో కాదు వచ్చింది, మొత్తం వరల్డ్ వైడ్ గా వచ్చింది. సో వరల్డ్ వైడ్ గా 24 బిలియన్ డోసెస్ కావాలి. సో ప్రతి వ్యక్తికి 3 డోసెస్ తీసుకోవాలని మన గవర్నమెంట్ చెప్పింది. ఒక్క డోస్ తయారు చేయడానికి 1 సెకండ్ పట్టినా అలా 1 బిలియన్ డోసెస్ తయారు చేయడానికి కనీసం 32 సంవత్సరాలు పడుతుంది. ఇఫ్ ఒకవేళ 5 కంపెనీలు ఒక దగ్గర కలిసి 5 ఫ్యాక్టరీలు పెట్టి ఒక్కొక్క డోస్ తయారు చేసుకుంటూ 8 బిలియన్ డోసెస్ తయారు చేయడానికి కనీసం 10 సంవత్సరాలు పడుతుంది. సో ఇలా చూసుకుంటే ప్రపంచం మొత్తం వ్యాక్సిన్ చేయడానికి కనీసం 30 ఇయర్స్ పడుతుంది. ట్విస్ట్ ఏంటంటే జస్ట్ 2 ఇయర్స్ లోనే 8 మిలియన్ డోసెస్ ని తయారు చేసేసారు. బూస్టర్ డోసెస్ వ్యాక్సిన్స్ కూడా తెచ్చేసుకున్నారు. ఇక్కడ మనం థింక్ చేయాల్సింది ఏంటంటే 2019 ముందు అసలు కోవిడ్ అనే పేరే మనకు తెలియదు, ఆ వైరస్ ఏంటో కూడా మనకు తెలియదు. ఇంత త్వరగా డోసెస్ అన్ని తయారు చేసి అందరికి ఎలా ఇవ్వగలిగారు? ప్రపంచంలో 3 కంట్రీస్ ఉన్నాయి అసలు మాకు ఈ కోవిడ్ వ్యాక్సిన్ అనేది వద్దని తిరస్కరించేశారు. ఆ కంట్రీస్ ఏంటంటే టంజానియా, బురుండి అండ్ హైటీ. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే జస్ట్ 2020 to 2021 లోనే ఈ 3 దేశాలకు సంబంధించిన అధ్యక్షులు అనుమానాస్పదంగా మరణించారు. అయితే మీరు ఇవన్నీ జస్ట్ కోఇన్సిడెన్స్ అనుకుంటున్నారా? అయితే ఇది కూడా చూడండి. మనం కరెక్ట్ గా చూసుకుంటే 2021 తర్వాత హార్ట్ అటాక్ కేసెస్ చాలా అంటే చాలా పెరిగిపోయాయి. ఎందుకు? ఇది కేవలం ఒక వైరస్ కాదు, ఇదంతా మనుషుల మీద జరిగిన ఒక టెస్ట్ అయితే దానికి మనమే సబ్జెక్ట్ అయితే ఎలా?